పన్నీర్‌తో అయితే ఈ విధంగా అయితే చేసేసానండి. ఇంత బాగా వస్తాయని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎందులో చూసినా పన్నీర్ టిక్కా అనేసి, చికెన్ లాలీపాప్ అనేసి ఇట్లా వెరైటీగా అయితే చూపిస్తున్నారు. మా పిల్లలు గూడా ప్లీజ్ మమ్మీ ఒక్కసారి చేసి పెట్టవా అనేసి అంటే, సరే ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే ఫస్ట్ ఇవి ఓన్లీ 3 పీసులే ట్రై చేశాను. పన్నీర్ అండి. అంటే 3 రకాలుగా అయితే ట్రై చేశాను. ఒకసారి అయితే చూసేయండి. ముందుగా అయితే పన్నీర్ అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసుకుందాం. ఎందుకంటే అది ప్యాకింగ్‌లో వస్తది గదా! అందుకోసం అనేసి ఒక్కసారి అయితే వాష్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే ముక్కలు అంటే మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చిన్నగా అంటే మీకు పెద్దగా కావాలంటే అలా గూడా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే నేనైతే చిన్న పీసుల్లాగా అయితే చేసుకున్నాను. ఏం లేదండి నా దగ్గర పెరుగు ఇవన్నీ అయితే ఏం లేవు. ఉన్న వాటితోనైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ టైమ్ అయితే మంచిగా అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ వస్తదా లేదా అనేసి అయితే చూసాను. దీనికి ముందుగా ఏంటంటే ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ ఏసి అయితే ఈ విధంగా ముక్కలకైతే మంచిగా పట్టించానండి. ఒకవేళ మీ దగ్గర పెరుగుంటే కూడా మీరు పెరుగు యాడ్ కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా! అంటే లైక్ నచ్చుద్దో మా పిల్లలకి. సరే చూద్దామనేసి అయితే ముందుగా నా దగ్గర బ్రెడ్ ఉంది. కొంచెం మైదా పిండి కూడా ఉందండి. బయట నుంచి అంటే లైక్ అప్పటికప్పుడు ఇది చేయాలంటే కొనుక్కరావాల్సిన అవసరం లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు ఉన్న వాటితోనైతే ఈ విధంగా అయితే ట్రై చేశాను. ముందుగా అయితే బ్రెడ్‌ను మంచిగా మిక్సీలో అదే చిన్న మిక్సీ జార్‌లో వేసుకొని అయితే ఈ విధంగా అయితే పొడి చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. మీ దగ్గర ఇట్లా బ్రెడ్ లేకున్నా కొంతమంది ఏంటంటే లైక్ బింగో చిప్స్ ప్యాకెట్లు అవి ఉంటాయి కదా! దాంతోని కూడా చేస్తున్నారన్నట్టు. నా దగ్గర ఈ బ్రెడ్ ఉంది వేస్ట్ చేయడం ఎందుకైతే ఇలా అయితే ట్రై చేశాను. ఇంకా ఈ కలిపిన ముక్కలు ఉన్నాయి కదా! ఈ కలిపిన ముక్కలకి ఈ టూత్ పిక్ ఏంటంటే ఎప్పటికీ మనం ఇప్పుడు బిర్యానీ సెంటర్‌లకి అట్లా ఎళ్ళినప్పుడు ఏంటంటే ఈ స్టిక్స్ బాగా మనకి అక్కడ పెడతారు కదా! నేనైతే ఆ స్టిక్స్ అయితే తీసుకొని ఇట్లా యూజ్ అయితదని అయితే అనుకోలేదు. ఇదేం పిండి ఎందులో ముంచుతుంది ఏందని చూస్తున్నారా? ఇది మైదా పిండి అండి. కొంచెము వాటర్ ఏసి అయితే ఇలా కలిపి పక్కన పెట్టుకున్నానన్నట్టు. లేదు మైదా పిండి లేకపోతే గోధుమ పిండి అయినా ఉంది కదా అనేసి అయితే చేశాను. తర్వాతకి ఈ మనం బ్రెడ్ ఉంది కదా అండి, మనం పొడిగా చేసుకున్నాం కదా! ఆ బ్రెడ్‌లో అయితే డిప్ చేసుకున్నాను. నాకెందుకో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇలా డిప్ చేసినప్పుడు ఇది ఆయిల్ ఏస్తాం కదా! ఆయిల్‌లో ఇదంతా మాడిపోతే ఆయిల్ అంతా వేస్ట్ అయితదండి. అంటే లైక్ నల్లగా అయిపోతాయి అనేసి నాకు డౌట్ వచ్చింది. సరే ఒక 3 అయితే ట్రై చేద్దాం. మా పిల్లలు బాగా అడుగుతున్నారు కదా అనేసి ఇంకా వద్దు అనిపించింది. అనిపించినంక ఆ మైదా పిండి వాటర్ ఉంది కదా అండి, అది ఇందులో పోసేసాను. నా దగ్గర చీజ్ ఉందండి. ఈ చీజ్ కూడా మంచిగా తురిమి అయితే వేసుకున్నాను. తర్వాతకి మనము బ్రెడ్ ఉంది కదా! బ్రెడ్ పౌడర్ గూడా ఇంట్లో వేసుకొనైతే ఇలా పకోడీలాగా అయితే వేస్తే ఎలా ఉంటదో చూద్దామనేసి అయితే మొత్తం అయితే వేసేసాను. ఇంకా ఇలా గుచ్చి చూస్తే ఎట్లుంటదనుకుంటే, ఏహే! పో ఇదంతా లొల్లెందుకు అనేసి మామూలుగా సింగిల్ పీసుల్లాగానే వేసుకుంటా అనేసి అయితే ఆ స్టిక్ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాతకి ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. అందులో తగినంత అంటే ఎక్కువ వేయలేదండి ఆయిల్. ఎందుకంటే మళ్ళీ ఇది వేస్ట్ అయితే పడేసుడు అయితది గదా! ఎందుకు అనేసి అంటే లైక్ ఇంకొక్కసారికైనా యూజ్ చేద్దాం గదా! అన్నట్టు మరి 2 టైమ్స్ అయినా కనీసం ఏం కాదు కదా అని ఇగో ఇలా అయితే వేసానండి. కొన్ని వేగుతున్నాయి. ఇది వేగడానికి చాలా టైం పట్టిందండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టాను. ఇగో ఇవైతే వేసినప్పుడు చూడండి మొత్తం ఆ బ్రెడ్ అదంతా పౌడర్ అంతా అట్లా అయిపోయి ఆయిల్ అంతా మొత్తం అసలు నీట్‌గా అనిపించలేదు. అందుకోసం అనేసే ఇగో చూడండి ఇవైతే ఈ విధంగా అయితే మంచిగా తినడానికైతే తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా వీలైతే మీరు నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు కూడా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనం సేమ్ ఎట్లుందంటే చికెన్ ముక్కల్లాగా పైన క్రిస్పీగా మంచిగా కరకర అన్నట్టు లోపల మంచిగా అసలు తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇగో వీటినైతే ఈ విధంగా 3 పన్నీర్ ముక్కలైతే పెట్టి ఇలా స్టిక్ పెట్టయితే ఇదొక స్టైల్‌లో చెట్టులాగైతే చేశాను. మా పిల్లలు డిఫరెంట్‌గా ఏంటి మమ్మీ 3 రకాలైతే చేసినావు అనేసి అన్నారు. మొత్తం మీద అయితే ఇవి పడేస్తానేమో అని డౌట్ వచ్చింది. కానీ చాలా టేస్ట్ ఉన్నాయండి. 3 రకాలు చూసేయండి. ఒకటేమో ఈ విధంగా, అవేమో పకోడీలాగా అయితే మంచిగా ఉట్టిగా తిన్నా బాగుండేది. లైక్ సాస్ పెట్టుకొని తిన్నా బాగుండదండి. నాకైతే ఉట్టిగానే నచ్చిందండి సాస్ కన్నా నిజంగా. లైక్ మనము ఇవి అంటే ఏదైనా సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా మా పిల్లోడు ఏందంటే చిన్న పిల్లోడు ఏందంటే పెద్ద బాబు స్కూల్ నుంచి రాగానే ఆయనని ఇంట్లో ఏసి లాక్ పెట్టేస్తామన్నట్టు. ఇంకా ఈయనని తీసుకొని వచ్చేసరికి అయితే ఈయన అన్నయ్యకి ఎదురుంగా అయితే ఇలా డెకరేషన్ చేసుకొని అయితే తీసుకొచ్చిండు. "అన్నయ్య నీకోసమే చూడు మమ్మీ చేసింది నేను తినిపిస్తా" అనేసి అంటే మా పెద్ద బాబుకైతే చాలా బాగా నచ్చేసినాయి. ఇలా డిఫరెంట్‌గా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. లైక్ నిజంగా ఎలా ఉంది అంటే చికెన్ టేస్ట్ లాగా వచ్చేసింది అనేసి అయితే తనైతే మంచిగా ఇచ్చాడు. థ్యాంక్ యూ.